నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. రాజకీయాల్లో హుందాతనం చాలా ముఖ్యం. ఇది అందరికీ తెలిసిన విషయం. అటు కింది స్థాయి నాయకులు స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగానో లేకపోతే వారి అలవాట్లో భాగంగానో, అది కాకపోతే వారి పెంపకం ప్రభావంతోనో కాస్త అటు ఇటుగా ప్రవర్తించిన పార్టీల అధినేతలు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా మిగిలిన వారికి ఆదర్శంగా నడుచుకోవాలి. ఈ విషయంలో మరో ఆప్షన్ లేదు. ఖచ్చితంగా ఇది అందరూ ఫాలో అవ్వాల్సిందని చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం. హుందాతనం అనేది ఇక్కడ కీలకము అనేది ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు నడుచుకునే విధానం కావచ్చు, మీరు జనాల్లోకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి జనాలు రిసీవ్ చేసుకునే పద్ధతి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని చూసి రేపు రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి కావచ్చు, మీరు ఆదర్శంగా నిలబడాలంటే ఖచ్చితంగా మీరు ఏ అంశానికి సంబంధించి అయినా సరే మీరు ప్రవర్తించే హుందాతనం కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు డిసైడ్ చేస్తుందనడంలో ఏ మాత్రం డౌట్ లేదు. అయితే రాజకీయ నాయకుడు అనే వ్యక్తి అంటే తను వేసుకున్న బట్టల దగ్గర నుంచి మొదలుకొని నడక కావచ్చు, నడత కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, మాట్లాడే భాష కావచ్చు, అనుసరించే వైఖరి కావచ్చు, దీంతో పాటు ఆయన ఇచ్చిన మాట మీద నిలబడే తత్వం కావచ్చు, నిలకడతో కూడిన వ్యక్తిత్వం కావచ్చు, ఇవన్నీ కలిగి ఉండాలని పార్టీ కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వాళ్ళను గెలిపించి ఓటేసి గెలిపించాలనుకున్న ప్రజలు కావచ్చు, ఖచ్చితంగా మా నాయకుడికి ఇవన్నీ కలిగి ఉండాలని కోరుకుంటారు. అది సర్వసాధారణం. అటు పిల్ల చేష్టలు, వంకర మాటలు ఉండకూడదంటారు. దీంతో పాటు నలుగురికి ఆదర్శంగా లేకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదర్శంగా ఉండడం అంటే అది ఎక్స్పెక్ట్ చేయడం పిచ్చితనం అవుతుంది. కాబట్టి మీరు ఆదర్శంగా ఉండకపోయినా పర్లేదు, కానీ నలుగురిలో అతన్ని చూసి పాడైపోయేలా తప్పుడు మార్గాల్లో ప్రయాణించే వాళ్ళ మాత్రం ఉండకూడదు అంటూ ఆశిస్తుంటారు. అలా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరి, జగన్ విషయంలో పవన్ ఎంచుకున్న వ్యవహార శైలిపై తాజాగా ఒక ఆసక్తికర చర్చ అయితే మొదలైంది. అందుకు కారణం ఇటీవల పవన్ వ్యక్తిగత జీవితం విషయంలో జగన్ చేసిన ట్వీట్లు, జగన్ విషయంలో పవన్ చేసిన పలు వ్యాఖ్యలు గుర్తు చేసుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని తన స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే కదా. రివర్ వ్యాలీ రోడ్లోని స్కూల్లో జరిగిన ఈ ప్రమాదంలో అతని చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. పొగ పీల్చడం వల్ల కొంత శ్వాసకోశ ఇబ్బంది కూడా కలిగింది. దీనిపై జగన్ ఎక్స్ వేదికగా అప్పట్లో స్పందించిన విషయం కూడా అందరికీ గుర్తుంది కదా. ఇందులో భాగంగా సింగపూర్లో ఉన్న పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి తాను షాక్ అయ్యానని, అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడని తెలిసిందని, ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయని, మార్క్ శంకర్ త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానని జగన్ రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి అప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే తాజాగా ఆయనకు శస్త్రచికిత్స, ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే కదా. ఈ క్రమంలో అధికారులతో చర్చిస్తున్న సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అటు ఆయన పర్సనల్ వైద్యుల సలహాతో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్కి జాయిన్ అవ్వడం జరిగింది. ఈవెన్ అపోలో హాస్పిటల్ వాళ్ళ కోడలు అంటే చిరంజీవి గారి కోడలు వాళ్ళ తండ్రి గారిది అనే విషయం తెలిసిందే కదా. ఏప్రిల్ 18న ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా అటు వైఎస్ జగన్ సోషల్ మీడియా వేదికగా అయితే ఈ అంశానికి సంబంధించి స్పందించారు. ఇందులో భాగంగానే అటు పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స తర్వాత ఆయన రాసిన కామెంట్స్, త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాను అంటూ జగన్ గారు ట్వీట్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ అనుసరించిన వైఖరి. అయితే ఇది ఒక భాగం. దీన్ని కట్ చేస్తే గతంలో జగన్కు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఏ విధంగా ఉంది అనేది ఈ సందర్భంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంటే చెప్పాం కదా, ఏ అంశానికైనా మనం చేసిన వ్యాఖ్యలు మర్చిపోయినా, మనం చేసిన పనులు మనం మర్చిపోయినా ఎలా ఉందంటే నార్మల్ పర్సన్ నుంచి మొదలుకొని సెలబ్రిటీ వరకు, పొలిటికల్ నుంచి మొదలుకొని కార్యకర్త వరకు ప్రతి ఒక్కరి విషయంలో ఇప్పుడు యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నింట్లో నువ్వు మర్చిపోయిన పెట్టిన పోస్టులు కావచ్చు, మనం మాట్లాడిన మాటలు కావచ్చు, అన్నీ ఉంటాయి కదా. దానికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని ఇక్కడ ఆయన చేసిన కామెంట్స్కి పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరుకు సంబంధించి కొన్ని ఉదాహరణలు పెట్టడం జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్లో వైసీపీ అధినేత జగన్పై శ్రీనివాస్ అనే వ్యక్తి కోడి కాళ్ళ కత్తితో దాడి చేసిన సంగతి గుర్తుంది కదా. దీన్ని జగన్పై విశాఖ విమానాశ్రయంలో దాడి కేసు అనకుండా కోడి కత్తి కేసు అంటూ అప్పుడు వర్గం మీడియా
ఏ రకంగా సంకుచిత మనస్తత్వాన్ని ప్రదర్శించింది అనేది మనందరం చూసిందే కదా. దీనిపై అప్పటి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కోడికత్తి దాడిపై సిబిఐ విచారణ జరపాలన్న వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చాక ఎందుకు సైలెంట్ అయిపోయారు? సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి వారం ముందే కోడికత్తి దాడి కేసులో నిందితుడికి బెయిల్ రావడం జరిగింది. అందుకే కోడికత్తి కేసుపై స్పష్టమైన విచారణ జరపాలి అంటూ స్పందించారు. దీంతో పవన్ వ్యాఖ్యలతో ఉన్న నిగూఢార్థం గ్రహించలేనంత కష్టం కాదనే చర్చ అయితే అప్పట్లో జరిగింది. ఇక 2024 ఎన్నికల ప్రచార సమయంలో జగన్ పై మరోసారి దాడి జరిగిన సంగతి తెలిసిందే కదా. రాత్రిపూట ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన నుదుటిపై రాయితో గాయం చేయడం కావచ్చు, అది పక్కన ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గారి పైన కూడా గాయం కావచ్చు. అప్పటికి దానికి సంబంధించిన ట్రోల్స్, అలాగే దానికి సంబంధించిన అనేక విషయాలు మనం చూసాము. అయితే కాస్త ఉండుంటే కన్ను పోయేదన్న ఆందోళన కూడా అప్పుడు వ్యక్తమైంది. దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇందులో భాగంగా జగన్ కు దెబ్బ తగిలిందని తనకు చెప్పారని, అందుకు నేనేం చేయాలని ఎదురు ప్రశ్నిస్తే ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ప్రకటన ఇవ్వాలని చెప్తే, ఏమో అది నిజమో అబద్ధమో నాకేం తెలుసు, అతనే తన తలను కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు, తెలియదు కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంటే జగన్ గారు ఆయనకు శస్త్రచికిత్స జరుగుతుంటే ఈయనకు త్వరగా కోలుకోవాలి అంటూ ఆయన విషయంలో చేసింది, ఆయన కొడుకు విషయంలో ఆయన స్పందించిన తీరుకు సంబంధించి ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు, చివరి ఎన్నికల ప్రచారాలు ఉన్నప్పుడు ఆయన పైన రాయి దాడి జరిగినప్పుడు దానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. ఇక విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జగన్ కావాలనే చేయించుకున్నారన్న అర్థం వచ్చేలా అప్పుడు టీడీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం కూడా మనందరికీ తెలిసింది కదా. దీనికి సంబంధించి అప్పటి మీడియా సంస్థలు కావచ్చు, కథనాలు, హోర్డింగ్లు, ఈ రెండింటికి అంటే పుంఖానుపుంఖాలుగా రాసిన స్టోరీస్ అన్ని చెప్పాల్సిన అవసరం లేదు కదా. అటు పవన్ కళ్యాణ్ కూడా ఈ దాడిపైన అప్పట్లో సందేహాలు వ్యక్తపరచడము, ఆయన అప్పుడు స్పందించిన తీరు తీవ్ర చర్చనీయాంశం అయింది. కోడికత్తు అన్నట్టు దాన్ని ఒక పేరుని పెట్టి దాని అర్థాంతం చేశారు. అయితే దీనిపై అప్పట్లో వైసీపీ నుంచి ఘాటుగానే రియాక్షన్ కూడా వచ్చింది అనుకోండి. అయితే దాడిపై సందేహం ఏమైనా ఉంటే ఆ కేసును విచారిస్తుంది ఎన్ఐఏ కాబట్టి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కళ్యాణ్ కు ధైర్యం ఉంటే ప్రశ్నించవచ్చు కదా అంటూ కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సూచించారు. ఇదే సమయంలో అటు అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్లు దాడి జరిపినట్లు చెప్తున్న దాడి ఎంత నిజమో, విశాఖ విమానాశ్రయంలోనూ ఎన్నికల ప్రచారంలో జగన్ పై జరిగిన దాడి కూడా అంతే నిజమని, దాని రాజకీయ లబ్ధి కోసం అప్పుడు చంద్రబాబు అలిపిరి ఆ తరహా డ్రామాకు తెరలేపితే తాము చెప్పేది ఏమీ లేదని స్పందించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఓవరాల్గా ముందుగా పవన్ ఈ విషయంలో జగన్ ఇచ్చిన రియాక్షన్, జగన్కు వ్యక్తిగతంగా ఇబ్బంది వచ్చినప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం నెటిజన్లు కంపేర్ చేస్తూ పోస్ట్ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఇద్దరి వ్యక్తిత్వాలు, అంటే ముందెందుకు అదంతా ఉపోద్ఘాతం చెప్పాను అన్న ఇదంతా మీకు వస్తుంది కాబట్టి, ఎందుకు ఆ మొదట చెప్పిన ఉపోద్ఘాతం అంతా ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఆ ఇద్దరి వ్యక్తిత్వాలను పోలిస్తూ తమదైన శైలిలో పోస్టులు పెడుతున్నారు. కమెంట్ సెక్షన్లో తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు నెటిజన్లు. ఈ పోస్టులకు ఇదయ్యా తమ అసలు రూపమని కమెంట్స్ వైరల్గా మారుతున్నాయి. అందుకే పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మనం ఒక రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, బాధ కలిగినప్పుడు ఆ బాధకు తగ్గ రియాక్షన్ ఉండాలి. ఈవెన్ ఎదుటి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారా, మీరు చెప్పే సానుభూతి చెప్తూ దానికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళ నాటకాలు బయటపడతాయి, దానికి ఎంత హుందాగా మనం కామెంట్ చేయాలన్న విషయాన్ని కూడా ఇక్కడ ఒక్కసారి ప్రతి ఒక్కరు గుర్తెరిగితే రేపటి రోజు ఆ పరిస్థితి వచ్చినప్పుడు అవతల వాళ్ళు మీ మీద రియాక్ట్ అయినప్పుడు నువ్వు అలా రియాక్ట్ అయినా మా వాడు ఇలా రియాక్ట్ అవుతున్నాడు అయ్యా, ఇది కదా మా వాడి తత్వము అనేసి అంటూ, అంటే పొలిటికల్ సెటైర్లు వేరు, పరామర్శ అనేది వేరు. నువ్వు పొలిటికల్గా అంటే రాజకీయ క్షేత్రంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత అంశము వివాహాలకు సంబంధించి మాట్లాడడం మనం చూస్తాం, అది రాజకీయ క్షేత్రం, పర్సనల్ లైఫ్. బట్ ఒకరికి బాగాలేదు, ఒక ఇన్సిడెంట్ జరిగింది అన్నప్పుడు మానవత్వం, రియాక్ట్ అవ్వడము అనేది మన మానవత్వం. అంటే ఇందాక మన పెంపకము, మనం అంటే నడిచిన దారులు, మన చుట్టూ ఉన్న వ్యవస్థ, ఇది మనల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తాయి, మన వ్యక్తిత్వాన్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాయి అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలనే సరే ఆయన కొడుకు విషయంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన చేసిన కామెంట్స్, అటు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయిన విధానం, ఈ రెండింటిని కంపేర్ చేస్తే అయితే తెగ వైరల్ చేస్తున్నారు. చూద్దాం మళ్ళీ ఇది ఏ దానికి దారితీస్తుంది అనేది. దీంతో పాటు అంటే తల్లికి విషెస్ పెట్టలేని వాడు పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగింది అని అంటే మాత్రం విషెస్ పెట్టారు అని అంటే అది ఒక సెలబ్రేషను,
ఇది ఒక బాధ. రెండింటిని ఎలా కంపేర్ చేస్తారన్న ఇంకో చర్చ కూడా తెర మీదకి రావడం జరిగింది. ఎందుకంటే తల్లికి విషయం చెప్పడము అనేది అది పండుగ, అది వాళ్ళ వ్యక్తి అంటే సెలబ్రేషన్ అది. కానీ ఒకరికి బాగాలేదు అన్నప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రికి అది బాధ్యత. రెండింటిని కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆయన ఫోన్ చేసి ఉండొచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఫోన్ చేసే వీలుందా లేదా, ఫోన్ చేసినా అక్కడ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుని అది ఉందా లేదా తెలియదు. కాబట్టి తన కన్సోల్ని ఈ విధంగా మెసేజ్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఒక బర్త్డే విషెస్ని ఒకరికి బాగాలేనప్పుడు చెప్పే కన్సోల్ మెసేజ్ని ఎట్టి పరిస్థితుల్లో కంపేర్ చేయడానికి లేదు అన్న విషయాన్ని కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు అంటే మీరు ఎత్తి చూపే లోపే వాళ్ళు ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా స్పందించే తీరుకు సంబంధించి ప్రతి ఒక్కరూ, అందుకే చెప్పాను, మన నిత్యావసర పనుల్లో కావచ్చు, మన బిజీలో మనం మర్చిపోద్దామేమో, కానీ సందర్భం వచ్చినప్పుడు గుర్తు చేయడానికి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మనం అంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు, ఇలాంటి సందర్భం దొరికినప్పుడు దాన్ని దెప్పి పొడుస్తారనేది మాత్రం గుర్తుంచుకోవాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.